హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్లో ఐసీ ఇంజిన్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏవైతే ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం జరిగింది. సో అందుకోసమే టూ బిట్స్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఫస్ట్ది ఏంటి అంటే, వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ ఫిన్స్ ఇన్ 2-stroke ఇంజిన్? సో ఇది మనకి ఏపీపీఎస్సిలో 2009లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఆప్షన్స్ వచ్చేసరికి హయ్యర్ స్ట్రెంగ్త్ ఆఫ్ సిలిండర్, అండ్ సెకండ్ది అపీరెన్స్, మూడోది గుడ్ ఎఫిషియన్సీ, అండ్ నాలుగోది ఇంజిన్ కూలింగ్ గురించి. ఓకే, 2-stroke ఇంజిన్లో ఫిన్స్ ఎందుకు యూజ్ చేస్తారు, దాని యొక్క నెసెసిటీ ఏంటి? సో జనరల్గా మనం ఈ 2-stroke ఇంజిన్లో మనం చూసినప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి ఇలా ఒక ఫిన్స్ లోపల మనకి ఇంజిన్ దగ్గర ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇదేంటి అంటే ఫిన్స్. సో ఇది ఎందుకు ఇచ్చారు అంటే, జనరల్గా ఇంజిన్ లోపల జనరేట్ అయ్యే హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ని బయటికి డిసిపేట్ చేయడానికి ఈ ఫిన్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఎలా అంటే, దీనిలో ఉన్న హీట్ ఈ ఫిన్స్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే మోటారు ఈ వెహికల్ ముందుకు ఇలా వెళ్తుందో, సో ఎయిర్ అనేది దీనికి కాంటాక్ట్లో ఉంటుంది. ఓకే, సో ఎయిర్ ఎప్పుడైతే కాంటాక్ట్లో ఉందో దీనిలో ఉన్న టెంపరేచర్ కాస్త బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ ఫిన్స్ పర్టికులర్గా ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, వాటి యొక్క షేప్ వల్ల ఈ ఎయిర్ కాంటాక్ట్ ఇక్కడ ఎక్కువ అయ్యి ఆ హీట్ డిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అదే ఈ 2-stroke ఇంజిన్లో ఫిన్స్ యొక్క నెసెసిటీ. ఓకే, సో ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకుంటే, హయ్యర్ స్ట్రెంగ్త్కి సిలిండర్కి అవసరం లేదు, అపీరెన్స్ కోసం కాదు, ఎఫిషియన్సీ కోసం కాదు, ఓన్లీ ఇంజిన్ యొక్క కూలింగ్ గురించి. ఓకే, సో మన ఆన్సర్ ఏంటి? డి, ఇంజిన్ కూలింగ్. నెక్స్ట్ది వచ్చేసరికి కంప్రెషన్ రింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్. కంప్రెషన్ రింగ్స్ అనేవి దేనితో తయారు చేస్తారు, ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? ఏ క్యాస్ట్ ఐరన్, బి బ్రాంజ్, సి కాపర్, డి అల్యూమినియం. సో ఇది కూడా ఏపీపీఎస్సిలో 2009లో వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇవన్నీ కూడా బేసిక్ బిట్స్. ఓకే, సో ఇక్కడ మనం పిస్టన్ని చూసుకున్నట్టయితే, సో ఇది మనకి పిస్టన్ అయితే మనకి ఇక్కడ కంప్రెషన్ రింగ్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి కంప్రెషన్ రింగ్ ఉంటుంది. అవుట్ సైడ్ నేను చెప్తున్నాను. సో ఇది ఇంకొక రింగ్. ఓకే, సో ఇది ఫస్ట్ కంప్రెషన్ రింగ్, ఇది సెకండ్ కంప్రెషన్ రింగ్, ఇది ఆయిల్ రింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి పిస్టన్ ఈ టాప్ సైడ్లో కదా మొత్తం కంబషన్ అనేది మొత్తం జరుగుతుంది. ఓకే, సో ఇమ్మీడియట్గా ఆ హీట్ అంతా కూడా ఈ ఫస్ట్ కంప్రెషన్ రింగ్ మీద యాక్ట్ అవుతుంది కదా. సో అందుకోసమే ఈ ఫస్ట్ కంప్రెషన్ రింగు మనం డక్టైల్ ఐరన్తో తయారు చేస్తారు. ఫస్ట్ కంప్రెషన్ రింగు డక్టైల్ ఐరన్తో తయారు చేస్తారు, ఎందుకంటే ఆ హీట్ని విత్స్టాండ్ అవ్వాలి కాబట్టి. ఓకే, అండ్ సెకండ్ది ఏంటి అంటే, యాక్చువల్గా ఈ కంప్రెషన్ రింగ్స్ కూడా ఇక్కడ ఏవైతే ఈ హీట్ జనరేట్ అయ్యిందో అది కిందకి వెళ్లకుండా, ఈ క్రాంకేస్లోకి వెళ్లకుండా అవి సీలెంట్గా యాక్ట్ చేస్తాయి. సో ఫైనల్గా ఇది ఆయిల్ రింగ్ అనమాట. సో సెకండ్ది కంప్రెషన్ రింగ్ ఏంటి అంటే, దీంతో పోల్చుకుంటే దీనికి టెంపరేచర్ అంత ఎక్కువ ఉండదు. సో అందుకే ఈ సెకండ్ కంప్రెషన్ రింగ్ అనేది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి కంప్రెషన్ రింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్, సో మనకి క్యాస్ట్ ఐరన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్. ఓకే.